పిన్నెల్లి సోదరులు ఏ రాష్ట్రానికి స్వతంత్రం తీసుకొచ్చారు, లేదా ఏ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు? వాస్తవానికి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తానికి కారణాలు ఏంటి? జగన్ కూడా ట్వీట్ వేశాడంటే ఏంటి కారణం? మరి ఇదే సంఘీభావం వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య జరిగినప్పుడు జరిగిందా? ఇదే ట్వీట్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వేశారా? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తాడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్. నేరం చెయ్యని వ్యక్తులు ఎవరన్నా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, కనకదుర్గ గారు లాంటి వాళ్ళు ఎవరన్నా కనపడితే ఆయనకి చిరాకు. నేరం చేసిన వాడిని ఫుల్గా సపోర్ట్ చేయటం, ఆ నేరాన్ని వెనకేసుకురావటం జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిగతంగా ఆయన పార్టీలో పెట్టుకున్న ప్రధానమైన నియమం. నేరం చేసిన ప్రతి వాడిని సపోర్ట్ చేస్తాడు. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కానీ, వీళ్ళు ఎటువంటి నేరాలు చేశారో మొత్తం మీకు నాకే కాకుండా ప్రపంచం మొత్తం తెలుసు. మాచర్ల నియోజకవర్గం అయితే అల్లాడిపోయింది, మామూలుగా కాదు. అసలు అక్కడ ప్రజల సాధారణ జీవన పరిస్థితులు కూడా అల్లకల్లోలమైనాయి వీళ్ళిద్దరు ఈ బ్రదర్స్ చేసిన చర్యలతోటి. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం భారతీయ శిక్షా స్మృతిలో ఉన్న అన్ని నేరాలని చేశారు. ఇది చెప్పడానికి నాకేం మొహమాటం ఏం లేదు. మొత్తం అక్కడ ఉన్న ట్రైబల్ విలేజెస్లో వెళ్ళి అడిగితే వీళ్ళ దుష్కృత్యాలు పూసగుచ్చినట్టు చెప్తారు. ఒక్కటి రెండు కాదు. మీకు అసలు అక్కడ నేరం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ పిన్నెల్లి బ్రదర్స్కి. చాలామంది ఈ నేరాన్ని తట్టుకోలేక మాచర్లు వదిలిపెట్టి పారిపోయారు. ఈ నేరాలకి ఏం చేయాలో తెలియక పోలీసులు కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి. అటువంటి దారుణమైన పరిస్థితుల్ని సృష్టించిన ఈ పిన్నెల్లి బ్రదర్స్కి ఇప్పటికీ మాచర్లలో ఉన్న స్థానిక పోలీస్ అధికారులు ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నారు. అంటే మరి డబ్బులకి ఆశపడి సహకరిస్తున్నారా, ప్రాణాలకి భయపడి సహకరిస్తున్నారా, లేదు మరి వీళ్ళు ఏమన్నా ఉద్యోగాల్లో పెట్టించారా అర్హత లేకపోయినా, అందుకు కృతజ్ఞతా భావంతో సహకరిస్తున్నారా అర్థం కావట్లేదు. దాని మీద కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళైతే లొంగిపోయారు, కోర్టులో లొంగిపోయారు, ఒక అంకం ముగిసింది. ఇప్పుడు పోలీస్ శాఖని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం పల్నాడు జిల్లాలో ఇప్పటికీ చాలా, నిన్న నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ రౌడీలు విశృంఖలంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్ల మీద రాళ్ల దాడులు చేశారు. నిన్న నేను చెప్తున్నది ఎప్పుడో లాంగ్ బ్యాక్ కాదు. అంటే పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వైసీపీ మోకలు రెచ్చిపోయి తెలుగుదేశం వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తే ఇంకా పరిస్థితి ఎట్లా ఉందో ఊహించండి. పల్నాడు జిల్లాలో పరిస్థితి ఎట్లా ఉందో ఊహించండి. గురజాల నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. అసలు మొత్తం అక్కడ వైసీపీ గూండాలందరూ తెగబడి తిరుగుతున్నారు, డైరెక్ట్గా కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మాచర్లలో ఇప్పటికీ అదే పరిస్థితి ఉన్నది. అంటే పల్నాడు జిల్లా మొత్తం కూడా అసలు చాలా ఈ వైసీపీ గూండాల చేతుల్లో వణికిపోతూ ఉన్నాయి. జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఎందుకున్నది ఇటువంటి పరిస్థితి? ఎందుకున్నది? ఇప్పటికీ ఈరోజు పిన్నెల్లి బ్రదర్స్ వచ్చి కోర్టులో లొంగిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తాడు, వెళ్ళి పిన్నెల్లి బ్రదర్స్కి మీరు అండగా నిలబడమని. అందరూ వచ్చి ఆఖరికి ఇప్పుడు
ఆ విడుదల రజని వీళ్ళంటే ఏదో మంత్రులుగా పనిచేశారు, వాళ్ళు కూడా పోలీసుల్ని బెదిరిస్తే వాళ్ళని కూడా లోపలేయాలి, అది వేరే విషయం. కానీ ఏమి రాజకీయ అనుభవం కూడా లేని ఒక యాంకరు, టీవీ యాంకరు శ్యామల అధికార ప్రతినిధిగా వచ్చి పోలీసుల్ని బెదిరిస్తున్నది ఈ రోజున. ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. నిజంగా పల్నాడు జిల్లా పోలీసులు మాత్రం వాళ్ళు చాలా, ఇప్పటికైనా కానీ వాళ్ళు చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోకపోతే, ఒకవైపు రాష్ట్రం మొత్తం పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, కొత్త ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి, అమరావతి ఫుల్ స్వింగ్లో నిర్మాణం జరుగుతూ ఉన్నది, ఇంత అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ జరుగుతూ ఉంటే మొత్తం పల్నాడు జిల్లాలో ఇంత విశృంఖలంగా ఆటవిక రాజ్యం ఉండటానికి వీల్లేదు. పోలీసులు మీరందరూ కూడా జాగ్రత్తగా, అంటే మీరు పరిస్థితిని మీరు జాగ్రత్తగా గమనించాలి. సుప్రీంకోర్టు ఈ పిన్నెల్లి బ్రదర్స్ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో విన్నారు కదా. కేసు డైరీ అసలు ఈ నిందితులకి చేతులకు ఎట్లా వచ్చిందని అడిగారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు, భారత అత్యున్నత న్యాయస్థానం అడిగింది. అంటే ఇప్పటికీ ఈ పిన్నెల్లి బ్రదర్స్ పోలీసుల్ని మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ మాట నేను అంటున్నాను అంటే నేను ఎంత బాధతో అంటున్నానో అర్థం చేసుకోండి. అంటే పోలీసుల్ని మేనేజ్ చేశాడనే నేను అంటే గౌరవపదంగా చెప్తూ ఉన్నా. నేను ఇక్కడ కొనేశాడా, లేకపోతే పోలీసులు లొంగిపోయారా, ఇంకా లొంగే ఉన్నారా? ఈ పదాలు, ఈ మాటలు వింటే పోలీసులకి ఎంత బాధ కలుగుతుందో నాకు తెలుసు. కానీ ఇటువంటి పదాలు వాడక తప్పట్లేదు. ఎందుకు అంటే నేను చెప్తున్నా కదా, నేను ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్స్. మీకు పల్నాడు జిల్లాలో ఇన్సిడెంట్ జరగని ప్రాంతం లేదు, ఇన్సిడెంట్ జరగని గ్రామం లేదు. పోలీసులు స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎవరేమనుకుంటారని చూడొద్దు. శాంతి భద్రతలు కాపాడటమే మీ ఉద్యోగ ధర్మం. మీకు వేరే పనే ఉండదు. మిమ్మల్ని కూర్చోబెట్టి ఏమీ పరీక్షలు రాయమని పిల్లల్లాగా పరీక్షలకి రెడీ కావాల్సిన అవసరం లేదు. శాంతి భద్రతలు కాపాడటం మీ ధర్మం, మీ న్యాయం. మీరు చేయాల్సిన న్యాయం ప్రజలకు అందివ్వాల్సింది అదే మీరు. అందుకని మీరు పల్నాడు జిల్లా పోలీసులు మరి ముఖ్యంగా చాలా చాలా ఇదిగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. ఎటువంటి ప్రెషర్కి లొంగకుండా పని చేయాల్సిన అవసరం ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి టైంలో లాగా మీరు బానిస బతికే అవకాశం ఇప్పుడు లేదు, అవసరం లేదు. మీకు కూటమి ప్రభుత్వం మీకు స్వేచ్ఛనిచ్చింది, ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. నేరాలను అదుపు చేయటానికి మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఆ విషయం గమనించి మీరు ప్రవర్తించాలి. ఈ జగన్మోహన్ రెడ్డి నేరస్తుల్ని డైరెక్ట్గా ఎంకరేజ్ చేసే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇప్పటికీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు మీరు లొంగిపోండి ఇమ్మీడియట్గా అని చెప్పి పిన్నెల్లి బ్రదర్స్కి చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే ట్వీట్ పెడతాడు. తెలుగుదేశం వాళ్ళు కలిసి కొట్టుకొని వాళ్ళు కొట్టుకుంటే మేమేం చేయాలంటాడు. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అర్థం అవుతున్నదా? స్పృహలో ఉన్నాడా? రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది తెలుసా ఇతనికి? సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని మనం వక్రీకరించి ప్రచారం చేయకూడదు అన్న జ్ఞానం ఏదన్నా ఉందా? ఏమీ లేకపోతే మరి ఇతను పబ్లిక్ లైఫ్కి అర్హుడవుతాడా? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని వక్రీకరించి చెబుతూ ఉంటే ఈ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవాల్సిందేనా? ఇప్పుడు చూడండి, మీరు చూడండి, ఇవాళ ఆయన పెట్టిన ట్వీట్ చూడండి, ఆయన పెట్టిన ఫేస్బుక్లో ఆయన పెట్టిన పోస్ట్ చూడండి, ఆయన పేరు మీదే వచ్చింది. తెలుగుదేశం వాళ్ళు కొట్టుకొని వాళ్ళెవరో చనిపోతే మా వాళ్ళ మీద కేసు పెడుతున్నారంటాడేంటి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి? ఇచ్చిన ఆదేశం ఏంటి? నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? ఇట్లా నేరస్తుల్ని సపోర్ట్ చేసుకుంటూ బహిరంగంగా, అంటే ఎంత బహిరంగంగా పచ్చిగా
ఈ నేరస్తుల్ని సపోర్ట్ చేయటం చూస్తుంటే మాత్రం సభ్య సమాజం మాత్రం సిగ్గుతో తలదించుకుంటున్నది ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులకి. Please subscribe to Leo News for more videos.